హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ అనగా హేతుబద్ధీకరణ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా గతంలో జారీ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హేతుబద్ధీకరణ అనేది అసంబద్ధంగా ఉందని, దాన్ని ప్రభుత్వం నిలిపివేయాలి అంటూ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేషనలైజేషన్ పై పోరుబాట, గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగుల సంఘాల భేటీలో నిర్ణయం, జేఏసీ అర్హత కమిటీ ఏర్పాటు. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసే రేషనలైజేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించిన 16 సంఘాల ప్రతినిధులు ఆదివారం విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ను వర్తింపజేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్లపై పోరాడేందుకు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ అర్హత కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని సంఘాల ప్రతినిధులకు ఈ జేఏసీలో ప్రాతినిధ్యం కల్పించారు. జేఏసీ చైర్మన్ గా భీమిరెడ్డి అంజనారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కూనా వెంకట సత్యనారాయణ, కోశాధికారిగా మురళీబాబు, వైస్ చైర్మన్లుగా మహాలక్ష్మి, మధులత, అరుణ కుమారి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా గుడి నాగరాజు, కిషోర్, మోపూరి శ్రీనివాసులు, పబ్లిసిటీ సెక్రటరీగా అశ్వర్త ఎంపికయ్యారు. రేషనలైజేషన్ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ వారం రోజుల్లో సంబంధిత శాఖ మంత్రితో పాటు సిఎస్ కు వినతి పత్రాలు అందజేయాలని సమావేశంలో తీర్మానించారు. ప్రభుత్వ స్పందన ఆధారంగా మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్పందన సానుకూలంగా లేకపోతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరినీ సమీకరించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఇక్కడ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులంతా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేస్తూ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి అని కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.